హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. గైస్, మనందరికీ తెలిసింది కదా, వన్ ప్లస్ నార్డ్ సిరీస్ నుంచి వెరీ కమింగ్ సూన్ వన్ ప్లస్ నార్డ్ C6 మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ మనకి మే 7th అయితే లాంచ్ అవుతుంది అనమాట, 12 PM. ప్రైస్ విషయానికి వద్దాం. చాలా మంది నా కామెంట్స్లో ప్రైజే అడుగుతున్నారు ప్రతి మొబైల్ గురించి. ఓకే, ఈ మొబైల్ ప్రైస్ అయితే 30,000 అయితే ఉండబోతుంది. ఈ మొబైల్ కొన్ని మనకి చేంజెస్ చేశారనమాట. ఫస్ట్ మనం ఆ చేంజెస్ తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి చేంజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మేజర్గా పెడితే బ్యాటరీలు అనమాట. నేను అప్పుడు 9020 mAh బ్యాటరీ వస్తుంది అనుకున్నాను. చాలామందికి నేను అలా చెప్పాను. బట్ వీళ్ళు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసింది 8000 mAh బ్యాటరీతో ఇంట్రొడ్యూస్ చేశారు ఈ మొబైల్ని. అసలు ఫీజులు అయితే నాకు ఎగిరిపోయాయి అనమాట. కాకపోతే మొత్తానికి ఇది 8000 mAh బ్యాటరీతో రాబోతుంది. ఇది ఒక హైలైట్ ఈ మొబైల్లో. సో నెక్స్ట్ అయితే మనకి ఇది డ్యూయల్ చిప్తో రాబోతుంది. ఇక మీకు ప్రాసెసర్ ఎలాగో తెలిసి ఉంటుంది, స్నాప్డ్రాగన్ 7 Gen 4. సో మనకి ఈ ప్రాసెసర్తో పాటు వీళ్ళు ఒక చిప్ అయితే ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇది ఒక హైలైట్ ఈ మొబైల్లో. నెక్స్ట్ చూడైతే ఇంకా డిస్ప్లే అని చెప్పొచ్చు. 1.5K 144Hz AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. ఓవరాల్ ఇవైతే కొన్ని చేంజ్ చేశారనమాట డిపార్ట్మెంట్స్లో. క్లియర్ చేయకుండా మనము ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. సో ఇంకా ఏమేమి ఫీచర్స్ వీళ్ళు పెట్టారు అని, మనకి ఇది 30,000కి ఈ మొబైల్ వర్తా కాదనేది మీకు ఫైనల్గా చెప్తాను. మర్చిపోకుండా మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, మనకి డిస్ప్లే కూడా చాలా బాగుంది. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ విషయం ఉండొచ్చు. సైడ్ అయితే మెటల్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బట్ ఇందులో డాల్బీ అట్మాస్ ఇలాంటి ఏ సపోర్ట్ అయితే లేదు. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. డ్యూరబిలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి IP66, IP68, IP69K వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇదే కాదు గాయస్, ఇందులో మనకి మిలిటరీ గేర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. MIL STD 18H సర్టిఫికేషన్ పొందింది. ఇక మనకి డ్యూరబిలిటీ అయితే మాత్రం వన్ ప్లస్ నార్డ్ 6లో వేరే లెవెల్ అని చెప్పొచ్చు. అన్ఎక్స్పెక్టెడ్గా వాటర్లో పడిపోయినా కానీ మీరు బాధపడిన అవసరం లేదు, ఎందుకంటే IP69కి ఉంది కాబట్టి ఈజీ మీకు 10 నిమిషాల వరకు అయితే ఇది సర్వ్ అయ్యగలదు. ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.17 1.5K AMOLED డిస్ప్లే మీద రాబోతుంది అనమాట. విత్ 144Hz రిఫ్రెష్ రేట్ అని చెప్పొచ్చు. 144Hz అంటే మనకి స్క్రీన్ అయితే మాత్రం చాలా స్మూత్ ఉంటుంది. 1800 nits వరకు బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేయని చెప్తున్నారు. అండ్ ఈవెంట్స్ అన్నిట్లు కూడా మనకి ఈ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. మనకి L1 సపోర్ట్ ఉంది. ఒకవేళ మీకు ఎక్కువ సినిమాలు చూసే పిచ్చి ఉంటే ఇందులో మీకు సినిమా క్వాలిటీ కూడా అయితే చాలా బాగుంటుంది. ఐ కేర్ కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. టచ్ రెస్పాన్స్ కూడా అయితే చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అది ప్రాసెసర్ అనమాట. ఇది డ్యూయల్ చిప్తో రాబోతుంది. ఫస్ట్ ప్రాసెస్ విషయానికి వద్దాం. ఆ తర్వాత నేను చిప్ గురించి మాట్లాడతాను. ఆ చిప్ ఎట్లా యూజ్ అవుతుంది, ఆ చిప్ వల్ల మనకి ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది నేను తర్వాత చిప్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మనకి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. 4 nm బిల్ట్-ఇన్ ప్రాసెసర్, LPDDR5X రాబోతుంది. అలాగే మనకి ఇది FreeFS 4.1 మీద రాబోతుంది. ఇది 8+128GB వేరియంట్తో అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మీరు మ్యాక్సిమం వెళ్తే మీకు 12+256GB వరకు అయితే మీకు ఉంటుంది అనమాట. మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకొని గేమ్స్ కానీ ఇంకా మీరు మల్టీ టాస్కింగ్ ఎటువంటి వర్క్స్ యూజ్ చేసినా కానీ మీకు ఈ ప్రాసెసర్ మ్యాక్సిమం మంచి పర్ఫార్మెన్స్ అయితే హ్యాండిల్ చేస్తుంది. టచ్ రిఫ్లెక్స్ చిప్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా మనకి చిప్ మెయిన్ ఇంట్రెస్ట్ ఏమంటే మనం ఎక్కువ గేమ్స్ ఆడుతుంటాం చూడండి, అప్పుడు మనకి ఆ గేమింగ్ ఎక్స్పెన్స్ని అండ్ మనకి గేమింగ్ స్టెబిలిటీని ఇదైతే ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. మనకి ఈ డ్యూయల్ చిప్ ప్రాసెసర్ 145 FPS గేమ్స్ అయితే హ్యాండిల్ చేస్తుందని చెప్తున్నారు. కొన్ని గేమ్స్ అయితే ఇది 144 FPS హ్యాండిల్ చేయొచ్చు. ప్రెజెంట్ BGMI 144 FPS వస్తుందని నేనైతే చెప్పలేను, ఎందుకంటే వీళ్ళు మెన్షన్ చేయలేదు BGMI 144 FPS వస్తుందని. బట్ కాకపోతే వీళ్ళు ఓవరాల్గా మెన్షన్ చేశారనమాట 144 FPS ఫ్రేమ్ రేట్లో ఇది గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదని. ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ఇది మనకి Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. Oxygen OS 16 రాబోతుంది అనమాట. కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సెకండరీ కెమెరా 8 MP ఇచ్చారు. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 16 MP ఇచ్చారు. డీసెంట్ సెల్ఫీ ఫోటోస్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మీరు సెల్ఫీ కెమెరా యూజ్ చేసుకొని 1080p 30 fps లో వీడియో అయితే కవర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వద్దాం. ఫస్ట్ వీళ్ళు రూమర్స్ వదిలిని 9000 mAh బ్యాటరీ, 9020 mAh బ్యాటరీ అనుకుంటా, బట్ వీళ్ళు ఇక్కడ తెచ్చిందేమో 8000 mAh బ్యాటరీ. ఇది 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. ఇక్కడ 27 watts అయితే రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది మీకు ఒక పవర్ బ్యాంక్ మాదిరిగా అయితే యూజ్ అవుతుంది. ఫైనల్ గా ఇది 30,000 కి ఈ మొబైల్ వర్తా అని చెప్తే కొన్ని కండిషన్ లో ఇది వర్తే అని చెప్తాను అనమాట. ఇంకా మనకి ఇక్కడ డ్యూయల్ చిప్ పెట్టారు కదా 30,000 లో, ఇలా మనకి డ్యూయల్ చిప్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయం, బట్ ఇందులో డ్యూయల్ చిప్ అయితే పెట్టారు. ఇది ఒక బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు చేంజెస్ విషయంలో. ఈ డ్యూరబిలిటీ అనమాట. సో మన మేజర్గా ఇది డ్యూరబిలిటీలో ప్రో లెవెల్ అని చెప్పొచ్చు. ఇది ఇలా మనకి ఇందులో కొన్ని 30,000 కి వర్తైన ఫీచర్స్ ఉన్నాయని నాకు అనిపించింది. సో కాకపోతే మీరు కూడా కామెంట్ చేయండి. అంటే మర్చిపోకుండా మీరు మన వీడియోని లాస్ట్ వరకు చూస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి.